ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్స్ తో పాటుగా నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై చర్చించనున్నారు. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే తమ పార్టీ పెద్దలతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. నగరంలో ఉన్న సమస్యలపై నిలదీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు సిద్ధమవగా గొడవలు లేకుండా సమావేశం జరిగేలా సహకరించాలని కాంగ్రెస్ కోరుతోంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుతం పాలక వర్గం కాలం ముగియనుండగా పాలక వర్గానికి ఇదే చివరి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. రైట్, ఈ అంశాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ ఇస్తారు. సాయికిరణ్, చెప్పండి. సో సజావుగా జరగాలి సభ, కరెక్టే, కానీ మరి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? సరే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఈ రోజు కౌన్సిల్ చివరి సమావేశం, అంటే ఇంకో 2.5 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలన అయితే మండలిది గడువు ముగుస్తుంది. సో ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన తెలుపుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ కౌన్సిల్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సో ఇక్కడ దున్నపోతును కూడా తీసుకొచ్చారు. ఈయన మనం చూస్తున్నటువంటి వ్యక్తి సంఖ్యలు ఎవరైతే వేసుకొని వచ్చారో ఈయన మల్కాజ్గిరి కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్. ఒకవైపు వీళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏంటి మీరు చెప్పండి. అందుకే ఈ నిరసన అన్న, ఈ రోజు భాగ్యనగర్ ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే, డ్రైనేజీలు పొంగి గుంటల రోడ్లతోటి అనేక సమస్యలతోటి జనాలు ఇబ్బందులు పడతా ఉంటే, మరి ప్రజావాణిలో వేలాది అప్లికేషన్లు వచ్చినప్పటికీ కూడా పదుల సంఖ్యలో కూడా సమస్యలు పరిష్కరించడంలో నగర మేయర్ పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే మరి ఈ విధంగా రక్తం గారేటట్టు పోలీసులతో కొట్టించి రక్త చరిత్రను సృష్టించిన తీసుకొచ్చారు. దున్నపోతు గారి కన్నా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కన్నా, నగర మేయర్ కన్నా, అధికారుల కన్నా కూడా ఈ దున్నపోతు గారే చాలా బెటర్. వీరు కనీసం ఒక్కసారిలో అర్థం చేసుకుంటున్నారు. కానీ ఈ అధికారులకి, మేయర్ కి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, భాగ్యనగరంలో పెడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలవి తెలుస్తలేవు. ఇప్పటికైనా కళ్ళు తెలుస్తారన్న ఉద్దేశంతో దున్నపోతు గారికి వినతి పత్రం ఇస్తూ సవినయంగా, దున్నపోతు గారు వాళ్ళకన్నా మీరే బెటర్, దయచేసి దున్నపోతు పోటీ పడి మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవైపు సంఖ్యల్లో ఒకవైపు దున్నపోతును చూస్తున్నాం, మరోవైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఊపర్ షెర్వాని అందరు పరేషాని అనేటువంటిది కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బయటకు మాత్రం కొత్త చొక్కాలైనా జీహెచ్ఎంసీలో బడ్జెట్ లేకుండా ఈ విధంగా చూపిస్తున్నారనేటువంటి మరో కార్పొరేటర్. ఏం చెప్తారు దీని గురించి? అన్న, మన హైదరాబాద్ పరిస్థితి ఊపర్ షేర్వాని అందరి పరిశాని. కేవలం మంత్రులు, ముఖ్యమంత్రులు ఆ హైటెక్ సిటీ చుట్టుపక్కల లైట్లు పెడితే అభివృద్ధి కాదు, బస్తీల్లో కూడా ఈ విధంగా చేయాలి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేవలం స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే నిధులు దండుకపోయి వాళ్ళ ఏరియాలో, వాళ్ళ డివిజన్ లో అభివృద్ధి పరిస్తే మరి మిగతా అందరు ప్రజలు కాదా? వాళ్ళు ట్యాక్సులు కడతలేరా? మేము మొన్న మేయర్ గారిని ప్రశ్నించడానికి వచ్చినాం. మాకు సమాధానాలు కావాలి మేయర్ గారు. మా డివిజన్లలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు మాకు ఎప్పుడు చేస్తారో చెప్పమనంటే దౌర్జన్యంగా ఏదో బస్తాలు మూటలు ఎత్తుకొని పోయినట్టుగా మమ్మల్ని అరెస్టు చేయించారు. అరెస్టుకి మేము నిరసనగా ఈ రోజు కడీలు మేమే వేసుకొని బేడీలు వచ్చినాము. మేయర్ గారు, మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి భయపడేటోళ్ళం కాదు, లాఠీ గోలీ అన్నది తింటాం కానీ హైదరాబాద్ ని మేము కాపాడుకుంటాము, ప్రజల సమస్యలు చేస్తాము. రైట్, అయితే బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన చూస్తున్నాం. మరి కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. సో ఇప్పటికే అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా సిద్దమై, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన అయితే నగర సమస్యలు తీర్చట్లేదు, ఎన్నో ఏళ్లుగా కూడా పేరుకుపోయినటువంటి చెత్త, డ్రైనేజీ, వీధి లైట్లు, ఇవన్నీ కూడా సమస్యలు పేర్కొన్న వాటి మీద ఈ రోజు నిలదీయనున్నారు ఇరు పార్టీలు కూడా. ఆల్ రైట్ సాయికిరణ్. ఏం చెప్తారు మన సమస్యల గురించి? ఆయన వచ్చిండు, మన సమస్యలు ఇంటుండు, వీళ్ళకన్నా మనం చాలా బెటర్ సార్. ఇను సార్ జల్దీ